ఛాన్స్ ప్లీజ్ అంటూ వస్తే వంకర బుద్ధి చూపించాడు, లైంగికంగా వేధించాడు. అవకాశాల కోసం రాజీ పడుతుందిలే అనుకున్నాడు. ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి బ్లాక్మెయిల్ చేశాడు. కానీ కుక్క కాటుకి చెప్పు దెబ్బలా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కన్నడ నాట ఈ హీరో కాని హీరో జైలు పాలయ్యాడు. వెండితెర అవకాశాలు ఇస్తానని ఆశ చూపించి టీవీ నటిని లైంగికంగా వేధించిన ఘటన కర్ణాటకలో కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదుతో నటుడు, దర్శకుడు బిఐ హేమంత్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీవీ నటి, రియాలిటీ షో విజేత అయిన బాధితురాలికి సినిమా ఆఫర్ ఇచ్చాడు హేమంత్. 2022లో ఆమెను సంప్రదించి ఒక సినిమాలో మెయిన్ రోల్ ఇస్తానని నమ్మించాడు. రిచ్చి అనే సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇస్తానని, 2 లక్షల రెమ్యునరేషన్ ఇస్తానని అగ్రిమెంట్ పై సంతకం కూడా చేశాడంటోంది బాధితురాలు. అందులో 60,000 ముందుగానే చెల్లించిన సినిమా షూటింగ్ లో అనుచితంగా ప్రవర్తించాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. షూటింగ్ ఆలస్యం చేయడమే కాకుండా లైంగికంగా వేధించాడని, తాను అంగీకరించకపోవడంతో హేమంత్ బెదిరింపులకు దిగాడని బాధితురాలు ఆరోపించింది. అశ్లీల దుస్తులు ధరించాలని, అశ్లీలంగా నటించాలని హేమంత్ తనపై ఒత్తిడి తీసుకొచ్చాడంటోంది బాధితురాలు. హేమంత్ వ్యవహారంపై బాధిత నటి తొలుత ఫిలిం ఛాంబర్ ని సంప్రదించారు. దీంతో ఫిలిం ఛాంబర్ పెద్దలు మధ్యవర్తిత్వం వహించారు. వాళ్లు నచ్చజెప్పిన తర్వాత కూడా హేమంత్ కుమార్ వేధింపులు, బెదిరింపులు కొనసాగాయంటోంది బాధితురాలు. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి మత్తులో ఉన్నప్పుడు కొన్ని అసభ్యకర ఫోటోలు, వీడియోలను చిత్రీకరించాడని, ఆ వీడియోలతో తనను బ్లాక్మెయిల్ చేశాడని, తనతో పాటు తల్లిని కూడా బెదిరించాడని బాధితురాలు ఆరోపించింది. తన అనుమతి లేకుండా సినిమాలోని తనకు సంబంధించిన దృశ్యాలను, తొలగించిన కొన్ని సన్నివేశాలను హేమంత్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడని బాధితురాలు ఆరోపించింది. దీంతో పాటు షూటింగ్ పూర్తయ్యాక హేమంత్ ఇచ్చిన చెక్కు బౌన్స్ అయిందంటూ బెంగళూరు సిటీ సివిల్ కోర్టును ఆమె ఆశ్రయించింది. లైంగిక వేధింపుల ఆరోపణలతో హేమంత్ను అదుపులోకి తీసుకున్న రాజాజీనగర్ పోలీసులు కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. శాండిల్వుడ్ లో కలకలం రేపుతోంది ఈ ఘటన.